Good morning all. Namaskaram. I'm Santosh Kumar Shetty from Spider Software. ఈ వీడియో తెలుగు ట్రేడర్స్కి న్యూ ఇయర్ విషెస్ తోటి ఐ వాంట్ టు కన్వే ఎ గుడ్ ఇంట్రాడే ట్రేడింగ్ సిస్టమ్ విచ్ ఈస్ వెరీ సింపుల్ ఇన్ ఇంప్లిమెంటేషన్. తెలుగు ట్రేడర్స్కి before starting the video I want to say that technical analysis is a art and science అనే మాటకి రెండిటికి కూడా ఈక్వల్ వెయిటేజ్ ఉంది. ట్రేడర్స్ వర్క్ ఆన్ టెక్నికల్ అనాలిసిస్ ఆన్ ప్రైస్ యాక్షన్, ఇండికేటర్స్, ఆస్కిలేటర్స్, క్యాండిల్ రీడింగ్. ఈ జర్నీలో ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద టెక్నికల్ అనాలిసిస్కి ఒక ట్రేడింగ్ ప్రాసెస్లో మూడు రకాల ఆస్పెక్ట్ థింకింగ్తో తయారు చేసిన ఆస్పెక్ట్తో తయారు చేసే సిస్టమ్ మనకు కన్సిస్టెంట్ రిజల్ట్స్ ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. రెండోది, మనము ట్రేడింగ్ సిస్టమ్స్ని డెవలప్ చేసినప్పుడు అది ఎంత సింపుల్గా ఇట్ షుడ్ బి ఏబుల్ టు ఇంప్లిమెంటబుల్. సింప్లిసిటీ ఇన్ అప్రోచ్ లేనంత వరకు ప్రాక్టికాలిటీ వి కాంట్ ఏబుల్ టు కన్వర్ట్ దట్ సిస్టమ్ ఇన్ టు ద రెవెన్యూ జనరేషన్ మోడల్. సో ట్రేడర్స్ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ దోస్ ఆస్పెక్ట్స్ ఇన్ దిస్ 2021 టు గెట్ ఎ గ్రిప్ ఆన్ యువర్ ఓన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. ఈరోజు మనము స్పైడర్ సాఫ్ట్వేర్లో ఒక ఇంట్రాడేలో మనకు ఎంత సింపుల్గా వితౌట్ సో మచ్ ఆఫ్ అనాలిసిస్ లేకుండా కన్సిస్టెంట్గా లెస్ నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తూ మనకు ట్రేడ్స్ ఎలా ఐడెంటిఫై చేసుకోవచ్చో స్పైడర్ సాఫ్ట్వేర్లో టెక్నికల్ క్వెరీ ద్వారా ఐ విల్ షో యూ. సింపుల్ చేస్తున్నాను డిస్కషన్ని. ఇది మనకు శుక్రవారం మార్కెటు 1/1/2021. ఇది గురువారం మార్కెటు. ఇది గురువారం మార్కెటు. ఫైన్. ఈ టెక్నికల్ క్వెరీ. ఈ టెక్నికల్ క్వెరీలో మనం ఎవ్రీ సాయంకాలము ఈరోజు మార్కెట్ అయిపోయాక దాని నెక్స్ట్ మార్కెట్కి వెళ్తాం కదా, ఆ నెక్స్ట్ డే మార్కెట్ వెళ్ళే మొదలు ఈ పలానా ఫార్ములా మనము రన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు నేను మీకు డెమో గురించి గురువారం రోజు మార్కెట్ గురువారంలో సాయంకాలం రన్ చేసుకొని శుక్రవారం రెడీగా ఉండాలి. కాబట్టి గురువారం రిజల్ట్ రావడానికి ఇక్కడ ఆఫ్సెట్ 1 పెడుతున్నాను. ఎఫ్ఎన్ఓ షేర్స్ చేసుకున్నాను, రన్ చేశాను. నాకు ఈ పర్టికులర్ స్టాక్స్లో నాకు షార్ట్ లిస్ట్ అయినాయి. ఈ క్వెరీ ఎలా తయారయ్యింది అనే మాటకి ఒక లాట్ ఆఫ్ కండిషన్స్ ఆర్ దేర్ టు మేక్ ఇట్ ఇన్ ఏ సింపుల్ లాంగ్వేజ్. ఒక పలానా స్టాకు దాని ముందు 3 రోజుల యొక్క బాడీ లాంగ్వేజ్ యొక్క క్యాండిల్ రీడింగ్ని పట్టి ఈ ఫార్ములా అవుట్పుట్ ఇచ్చింది. ఈ ఫార్ములా ఎజెండాలో మనకు ఆబ్జెక్టివ్ ఏముందంటే, నాకు ఇంట్రాడేలో ఎక్స్పీరియన్స్ ఏంటంటే బ్రేక్అవుట్ వచ్చి ఆగిపోవడం, మార్కెట్ సప్లై ఇవ్వకపోవడం, లేదా బ్రేక్అవుట్ వచ్చి మార్కెట్ డిమాండ్ క్రియేట్ చేయకపోవడం, లేదా సపోర్ట్ దాకా వచ్చి బ్రేక్ డౌన్ అయింది, ఫ్రెష్ సెల్లింగ్ రాకపోవడం. ఇది కంటిన్యూస్ యాక్టివిటీ. కానీ నేను సెలెక్ట్ చేసిన స్టాక్స్లో నాకు 3 పర్స్పెక్టివ్ ఆఫ్ థింకింగ్స్లో నాకు ట్రేడ్ పార్టిసిపేషన్ రావాలి. ఒకటి,
నేను పెట్టుకున్న అబ్జర్వేషన్ లిస్ట్లో ఆ పలానా స్టాకు సపోర్ట్కి వచ్చిందంటే ప్రీవియస్ 3-day బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు అది మినిమం ఒక ర్యాలీ దాని నెక్స్ట్ దగ్గరలో ఉన్న రెసిస్టెన్స్కి, అంటే ఒక స్కాల్పింగ్ చేసే వాళ్ళకి, ఒక హాఫ్ అన్ అవర్ ట్రేడ్ చేసే వాళ్ళకి ఒక చిన్న ఎంటీఎం ట్రేడ్ అనేది దొరకాలి. రెండోది, ఆ పలానా స్టాక్లో ట్రెండ్ ఓపెనింగ్లో బాగుంది, లాంగర్ విజన్లో బాగా కన్సాలిడేట్ అవుతుంది, రేంజింగ్ అవుతుంది. ఆ స్టాక్లో రేంజింగ్ అయిన తర్వాత వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్ ఒక మంచి ర్యాలీ వచ్చే అవకాశం ఉండాలి. మూడోది, ఆ పలానా స్టాకు రెసిస్టెన్స్ పైన కన్సాలిడేట్ అయిందనుకోండి, దెన్ మళ్ళీ ఒక ఫర్దర్ లెగ్ ఆఫ్ ర్యాలీకి కూడా దానికి పాసిబిలిటీస్ ఉండాలి. అంటే ఓవరాల్గా నిన్నటి ట్రెండ్ బాగుందనుకోండి, ఈరోజు సపోర్ట్కి వచ్చిందనుకోండి, పుల్ బ్యాక్ ర్యాలీ రావాలి. ఈరోజు ఇంట్రాడే ఆస్కిలేటర్స్ మూమెంట్ వచ్చినప్పుడు బ్రేక్అవుట్ దాకా రావాలి. మూడోది బ్రేక్అవుట్ వచ్చి మన రేంజింగ్ అవుతుంది అనుకోండి, కంటిన్యూ అవుతుంది. అంటే సైకిల్స్ ఇవి 3 సైకిల్స్. ఈ 3 సైకిల్స్ని మనం ఎంతవరకు అర్థం చేసుకుంటారో యాక్చువల్లీ మార్కెట్ బాడీ లాంగ్వేజ్ కూడా మనకు అర్థం అవ్వడం మొదలవుతుంది. సో ఆబ్జెక్టివిటీ ఆఫ్ థాట్ అనేది నీకు షేర్ చేశాను. ఈ ఆబ్జెక్టివ్ ఆఫ్ థాట్లో మన ఎక్స్పీరియన్సెస్ని సింప్లిసిటిక్ అప్రోచ్ కింద ఒక క్వెరీ మాడ్యూల్లో చేశాను. ఆ వచ్చిన స్టాక్స్ నేను నా రాడర్లో పెట్టుకుంటాను. సేవ్ టు గ్రూప్ వస్తున్నాను. నా రీప్లేస్ ఇన్ ఎగ్జిస్టింగ్ గ్రూప్, నా యొక్క గ్రూప్ ఉంటుంది ఏందని, డైలీ షార్ట్ లిస్ట్. ఈ గ్రూప్లో నేను లిస్ట్ పెట్టుకుంటున్నాను. వెరీ గుడ్. ఈ స్టాక్స్ని నేను ఇంట్రాడే క్వీరీలో ఈ స్టాక్స్ని నేను లైవ్ మార్కెట్లో ట్రాక్ చేస్తాను. ఒక ఇంట్రాడే ట్రేడర్కి 0.5% మూమెంట్ వచ్చినా చాలు. దానికి నేను ఇంట్రాడే ట్రేడర్కి కింద నేను ఈ గ్రూప్లో ఈ స్కానర్ పెట్టుకొని ఆ పలానా స్టాక్స్ని నేను స్కానర్లో సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటాను. నో వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ ది యాక్షన్ రిప్లై. ఈ స్టాక్లో మనము దీని పర్ఫార్మెన్స్ని మనము వి విల్ ఈవాల్యుయేట్. గురువారం రోజు షార్ట్ లిస్ట్ అనే స్క్రిప్ట్, శుక్రవారం రోజుకి మనకు రాడర్లో వచ్చిన షేడ్స్ ఇవి. ఓకే, వెరీ గుడ్. ఇది మనం ఇంట్రాడే చార్టు 15 minutes స్క్రీన్కి వచ్చాము. ఇది డైలీ చార్టు, ఇది ఇంట్రాడే చార్టు. స్క్రిప్ట్ సింక్రనైజేషన్ చేశాను. ఓకే, ఇది ఒక ఇండికేటర్. ఇది ఖాళీ మన స్పైడర్ సాఫ్ట్వేర్లోని అవైలబిలిటీ ఉంటుంది. దీని ప్రత్యేకత అనేది చాలా బాగుంటుంది. సపోర్ట్ లెవెల్ చెప్పడానికి, సప్లై పాయింట్ పట్టుకోవడానికి, మంచి సైక్లికల్ ట్రేడింగ్ సైకిల్లో లాస్ట్ 3 days సైకిల్లో బాటమ్ పట్టుకోవడానికి ఇండికేటర్ బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనము దీంట్లో వచ్చిన దాంట్లో ట్రేడింగ్ పార్టిసిపేషన్ డిసిషన్స్ ఎలా తీసుకుంటామో వి విల్ డిస్కస్. అరబిందో ఫార్మా, రైట్. అరబిందో ఫార్మా, రైట్. ఈ స్టాక్ శుక్రవారం పివాట్. ఇది నిన్నటి లో, ఇది నిన్నటి ఐ, ఇది మనకు గురువారం ర్యాలీ, రైట్. మనకు అరబిందో ఫార్మా ఈ చార్ట్లో చూస్తే ఒకటి సపోర్ట్ లెవెల్ బయ్యింగ్ వచ్చింది. ఎలాగంటే ఈ పలానా ఇండికేటర్ యొక్క వాల్యూ ట్రిగర్ అయింది కదా ఇంట్రాడేలో, దాని వాల్యూ 923 ఉంది. ఇంట్రాడే స్కానర్లో ఎప్పుడైనా ఈ ఆస్కిలేటర్ ఆర్ ఇండికేటర్ కన్నా కిందికి మోర్ దెన్ 0.8% దిగిందనుకోండి స్టాకు ఆ పలానా లిస్టెడ్ స్టాక్స్లో, ఆ టైంలో స్టాక్ అనేది పివాట్ కింద ఉన్న S1కి మధ్యలో ఉన్న
మనకు ఒక 15 మినిట్స్ క్యాండిల్స్ మోర్ దెన్ 2 క్యాండిల్స్ కిందుండి టేల్స్ వచ్చాయి అనుకోండి, పిన్ బార్స్ టేల్స్ వచ్చాయి అనుకోండి, అర్థమైందంటే ఎవరైతే క్యాష్ మార్కెట్లో ట్రేడ్ చేస్తున్నారో ఈ స్టాక్లో మనకు ఫర్దర్ ఎన్హాన్స్మెంట్కి ఇమీడియట్గా ఒక ఫర్దర్ ఎన్హాన్స్మెంట్కి నెక్స్ట్ 1-2 అవర్స్లో ఒక చిన్న ర్యాలీ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్. గేల్ ఎప్పుడైతే మనకు ఈ స్టాక్స్లో అప్సైడ్ నుంచి వచ్చి ఈ రెసిస్టెన్స్ పాయింట్ని, ఈ ఇండికేటర్ పాయింట్ని తాకిన తర్వాత నెక్స్ట్ 1-2 క్యాండిల్స్లో ఎంగల్ఫింగ్ కానీ క్యాండిల్ స్టిక్ రివర్సల్ స్ట్రక్చర్ కానీ ఫామ్ అయిందనుకోండి, ఇట్స్ అ వెరీ గుడ్ ఇండికేషన్. కానీ దీంట్లో ఈ ఇండికేటర్ కింద క్లోజింగ్స్ ఉండొద్దు. ఈ ఇండికేటర్ దగ్గర ఎలాగైతే క్లోజింగ్ వచ్చిందో వితిన్ 1-2 క్యాండిల్స్లో మనము పిన్ బార్స్ వచ్చుకుంటూ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫామ్ అయిందనుకోండి, దాని దగ్గరలో ఉన్న రెసిస్టెన్స్ పాయింట్ని తాకిస్తుంది. అలాగే మన గేల్ ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది, ఈ లో స్టాప్ లాస్. ఇది మన ప్యూర్ టెక్నికల్ అనాలిసిస్ బ్రేక్అవుట్ ట్రేడ్ అంటారు దీన్ని. దీంట్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే కంపల్సరీ క్యాండిల్ క్లోజింగ్ అనేది ఎక్కువగా కింద కాకుండా ఇమ్మీడియట్లో మనకు పిన్ బార్స్ కానీ ఇన్సైడ్ బార్స్ కానీ ఎంగల్ఫింగ్ క్యాండిల్ కానీ ఫామ్ అయింది అనుకోండి, నెక్స్ట్ 2 బార్స్లో ఒక ర్యాలీ వస్తుంది. వెరీ గుడ్. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్, ఇందులో మనకు రెసిస్టెన్స్ అంటే బ్రేక్అవుట్ ఎప్పుడైతే R1 దాటిందో అది బ్రేక్అవుట్ ట్రేడ్ అయిపోతుంది. ఈ పలానా స్టాక్ లిస్ట్లో R1 దాటిన స్టాకు R1 పైన మోర్ దెన్ 1 అవర్ ఆగింది. రేంజింగ్ ఒకవేళ మోర్ దెన్ 1 అవర్ అయిందనుకోండి రెసిస్టెన్స్ పైన, అది దగ్గరలో ఉన్న డిస్ట్రిబ్యూషన్ని కంప్లీట్ చేసుకునే అవకాశాలు పెరిగిపోతాయి. ఈ ప్రాసెస్లో ఇది ఎక్కడ కూడా ఈ టెక్నికల్ ఇండికేటర్ని మనం ఏమైతే మనం సపోర్టివ్గా తీసుకుంటున్నామో ఇది మనకు ట్రిగర్ అవ్వకుండా ఉంటూ రన్నింగ్ క్యాండిల్స్లో మనకు ఈ వివాప్ ఆఫ్టర్ రేంజింగ్ తర్వాత వివాప్ పైన క్లోజింగ్ వచ్చింది అనుకోండి, ఒక ఇంట్రాడే ట్రేడర్గా ఇదే లోని స్టాప్ లాస్ పెట్టుకుంటే ఒక 1 అవర్ ర్యాలీ, 45 మినిట్స్ ర్యాలీ లేదా 0.6 to 0.8% ర్యాలీ మనకు దొరికే అవకాశం ఉంటుంది. రైట్. నెక్స్ట్ అదానీ పోర్టు మనకు ఇండికేటర్ తాకి ఎంబడే ఫాస్ట్గా పోయింది. ఇటువంటి స్ట్రక్చర్స్లో మనం పార్టిసిపేట్ చేస్తే అక్యురసీ ఉండదు. కానీ రెసిస్టెన్స్ తాకిన తర్వాత మళ్ళీ మనకు రేంజింగ్ అయింది. ఈ రేంజింగ్ అయిన తర్వాత ఈ రేంజింగ్ పీరియడ్లో ఇది ఎక్కడ కూడా మనకు మెయిన్ ఇండికేటర్ కింద ట్రిగర్ కాలేదు. కాకపోయినందుకు ఈ స్టాక్లో మళ్ళీ మనకు వివాప్ పైన క్లోజ్ అయ్యి ఈ రేంజ్ని బ్రేక్అవుట్ చేయడానికి యూ కెన్ యూస్ ఎనీ అదర్ ఇండికేటర్ ఆల్సో, ఇది మనకు ఒక ప్రైజ్ యాక్షన్ ర్యాలీ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్. సన్ ఫార్మా గేలు రెండు కూడా మనకు సేమ్ లక్షణమైన క్వాలిటీస్ ఇచ్చాయి. సేమ్ తరా క్వాలిటీస్ ట్రేడ్. ఇది కిందికి వచ్చింది, మన ఆస్కిలేటింగ్ ఇండికేటర్ తాకింది, నెక్స్ట్ ఇన్సైడ్ బార్ ఫామ్ అయింది, నెక్స్ట్ ఎంగల్ఫింగ్ అయింది, పివాట్ దగ్గర అయింది, సపోర్ట్ దగ్గర అయింది. ఇక్కడి నుంచి బై ఒక ట్రేడ్ మనకు డే ఐ వరకు రావచ్చు. డే ఐ ఎంత ఉండే 95, 91, ₹4 ట్రేడ్ వచ్చింది. మనం రన్నింగ్ ఇదే స్టాప్ లాస్గా పెట్టుకోవచ్చు. డీవీ స్లాబ్ మనకు బ్రేక్అవుట్ అయ్యి డైరెక్ట్గా వెళ్ళిపోయింది. ఇది మనం ట్రేడ్ చేయలేము, ఎందుకంటే దీంట్లో మనకు రిస్క్ లెవెల్ కానీ అక్యూరసీ లెవెల్ కానీ ఉండదు. వేదాంత అగైన్ సేమ్ లైక్ సన్ ఫార్మా, ఈ క్యాండిల్ లోన్ తాకింది, ఇన్సైడ్ బార్స్ ఫామ్ అవుతుంది, ఇండికేటర్ రెస్పెక్ట్ ఇచ్చింది. ఎట్లయితే బ్రేక్అవుట్ ఇచ్చిందో ఒక ర్యాలీ వచ్చింది. ఒక మినిమం ర్యాలీ ట్రేడర్కి కూల్గా తీసుకోవడానికి ఈ స్ట్రాటజీ ద్వారా పాసిబిలిటీస్ ఉంటాయి. దీంట్లో మనము ఖాళీ ఏం చేస్తున్నాము, క్వీరీ రన్ చేస్తున్నాము. ఈ ఇంట్రాడేలో ఈ ఆస్కిలేటర్స్ ఇండికేటర్ కిందికి వచ్చినా
లేదా ఇక్కడ ఏమైనా రేంజింగ్ బాగా అవుతున్నా ఈ ఫార్ములా ఆటోమేటిక్గా లైవ్ మార్కెట్లో నీకు స్కాన్ చేస్తుంది. అందులో వచ్చిన అవుట్పుట్ని నువ్వు ఫోకస్ చేయడం వల్ల నీకు కావాల్సిన డే ట్రేడింగ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. ఐ థింక్ వ్యూవర్స్కి ఇంట్రాడే ట్రేడింగ్కి సింప్లిసిటిక్ ఇన్ అప్రోచ్ ద్వారా ఒక న్యూ ఇయర్ రోజు ఐ వాంట్ టు గివ్ సంథింగ్ విచ్ కెన్ యాడ్ వాల్యూ టు ద ట్రేడర్స్ త్రూ దిస్ వీడియో అనుకున్నాను. సో ఐ షేర్డ్ మై వ్యూ. ఎనీ ట్రేడర్స్ who want to see the application on these parameters, you can contact us. Thanking you and కొత్త సంవత్సరం శుభాకాంక్షలు ప్రతి తెలుగు ట్రేడర్కి. థ్యాంకింగ్ యూ.